వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం మనతో సెలబ్రిటీ హోమియోపతి ఎక్స్పర్ట్ డాక్టర్ చేతన్ రాజు గారు ఉన్నారు. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే సార్. సార్, మోకాలు నొప్పులు వచ్చాయి అని అంటే భయపడిపోతూ ఉంటారు. అంటే అది బోన్ అరగడం వల్ల వచ్చిందా, లేదంటే అక్కడ లెగ్మెంట్స్ ఏమైనా ఇబ్బంది పాడైపోవడం వల్ల వచ్చిందా, లేదంటే కండరం నొప్పి వల్ల వచ్చిందా? సో ఇట్లా అనుకుంటా ఉంటారు. సో వీటన్నిటికీ కూడా అంటే అది బోన్ అయినా లేదంటే లెగ్మెంట్ అయినా వీటన్నిటి కూడా ట్రీట్మెంట్ హోమియోలో ఉన్నాయా సార్? మోకాల నొప్పి ప్రాబ్లం ఎప్పుడైతే స్టార్ట్ అవుతుంది మనిషికి, ఎటువంటి ప్రాబ్లం ఉన్నా హోమియోపతిలో దానికి శాశ్వత పరిష్కారం ఉంటుంది. ఓకే. అండ్ ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మోకాల నొప్పులు దేని వల్ల వస్తుంది ఒకసారి చూసుకుందాం మనం. ప్లీజ్. ఒకటేమో వెరీ కామన్ ఇంజురీ. చాలా కొద్దిగా దెబ్బ తాకినా మనకు మోకాల్లో నొప్పి ఉంటుంది, అదొకటి ఉంటుంది. మళ్ళీ ఇంకోటి వచ్చేసి ఆస్టియో ఆర్థరైటిస్. ఇది వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ కాజెస్ మోకాలు నొప్పులు రావడానికి. ఇప్పుడు 40 ఏళ్ళు దాటంగానే జనాలకి ఏమొస్తుంది? ఆస్టియో ఆర్థరైటిస్ వస్తుంది, అవునా కదా? ఇప్పుడు ఎంతో మంది మోకాలు నొప్పి అనేసి వస్తారు కదా మన దగ్గర. దాంట్లో 80% జనాలకు ఆస్టియో ఆర్థరైటిస్ ఉంటుంది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే లిగమెంటల్ టేర్. ఇప్పుడు ఏదైతే జాయింట్ ఉంటుంది, అది మోకాలున్నా, హిప్ ఉన్నా, షోల్డర్ ఉన్నా, వీటికి ఏదైతే ఇట్లా స్ట్రెంగ్త్ ఇస్తుంది, కుషనింగ్ ఇస్తుంది, అది గుజ్జు ఇస్తుంది మనకు తెలుసు. కానీ దానికి పొజిషన్లో పెట్టడానికి లిగమెంట్స్ ఉంటాయి. లిగమెంట్స్. సో ఈ లిగమెంట్స్ ఏం చేస్తాయి అంటే ఇవి జాయింట్స్ కి స్ట్రెంగ్త్ ఇస్తుంది. ఇప్పుడు డోర్లు ఉంటాయి, చూసిండ్రా మీరు? అవును సార్. ఈ డోర్ ఉందా, మూవ్మెంట్ కోసం కూడా హెల్ప్ చేస్తాయి లిగమెంట్. ఇక్కడ పట్టి ఉంటది ఒకటి. ఈ రెండిటి మధ్యలో ఇట్లా హింజెస్ ఉంటాయి, ఇది ఓపెన్ క్లోజ్ కానికి. సో ఈ చేసే పని లిగమెంట్లు చేస్తాయి. అట్లా ఉంటది. అయితే లిగమెంట్ టేర్ల వల్ల కూడా అవుతుంది. మళ్ళీ ఇంకోటి ఏముంది? రుమటాయిడ్ ఆర్థరైటిస్. రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే ఏంది? ఇప్పుడు ఆస్టియో ఆర్థరైటిస్ ఏదైతే ఉంది కదా, 40 ఏండ్లకు స్టార్ట్ అయింది అనుకోండి. 40 ఏండ్లకు స్టార్ట్ అయితే అది యాక్చువల్లీ 40 ఏండ్లకు స్టార్ట్ కాలేదు. అది దానికన్నా 5 years 10 years బిఫోరే స్టార్ట్ అయింది. కానీ దాని లక్షణాలు బయటపడు 40 ఏండ్లకు అయింది. కానీ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అట్లా ఉండదు. రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఎట్లా అంటే మనకు సడన్ స్టార్ట్ ఉంటుంది, సడన్ గా స్టార్ట్ అయిపోతుంది. అండ్ ఇది ఒక ఆటో ఇమ్యూన్ డిసార్డర్. ఇవి కారణాలు. మళ్ళీ ఇంకో కారణం ఏముంటదంటే జాయింట్ పెయిన్స్ రావడానికి మనకు విటమిన్ డి డెఫిషియన్సీ. ఇది చాలా మందికి తక్కువ ఉంటుంది. ఇది చాలా మందికి తక్కువ ఉండి ఏమైతుంది? బోన్స్ జరా వీక్ అయిపోతాయి. ఇప్పుడు మోకాలు ఏం బరువు మోస్తాయి? మొత్తం బాడీ బరువు మోస్తాయా లేదా? అయితే మొత్తం బాడీ బరువు మోసేది మోకాలు. మోకాలు దేంతో తయారైతే? బొక్కలు. ఈ బొక్కలు వీక్ అయిపోతే ఏమైతుంది? నొప్పి స్టార్ట్ అవుతుంది. ఇదొకటి. మళ్ళీ ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా మోకాలు నొప్పులు చాలా మందిలో మనకు కనిపిస్తాయి. అయితే ఆటో ఇమ్యూన్ అంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఆటో ఇమ్యూన్ అనేసి చెప్పినాం. అయితే అందరు ఏమనుకుంటారు? ఓన్లీ ఆటో ఇమ్యూన్ అంటేనే రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేసి అనుకుంటారు. బట్ దట్ ఈస్ నాట్ ద కేస్. ఎన్నో జాయింట్స్ కి సంబంధించిన రోగాలు ఉంటాయి, అవి ఆటో ఇమ్యూన్ ఉంటాయి. ఇప్పుడు ఒక పేషెంట్ ఉండే మన దగ్గర, ఆయనకు ఇప్పుడు ఆర్ఏ అంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని మనం ఏంది ఒక గీత గీయడం మర్చిపోయిన రా అనేసి అనుకుంటారు. కానీ ఏంటంటే సోరియాటిక్ ఆర్థరైటిస్. సోరియాటిక్ ఆర్థరైటిస్. ఇప్పుడు సోరియాసిస్ అంటే చాలా మందికి, కొందరికి తెలిసి ఉంటది, కొందరికి తెలియదు ఉంటారు జనాలు. మీరు చెప్పినట్టు స్కిన్ ప్రాబ్లం అనేసి అందరికి ఒక భ్రమ. కానీ సోరియాటిక్ ఆర్థరైటిస్ అంటే ఏంది నేను చెప్పే ముందు మీకు సోరియాసిస్ అంటే ఏంది చెప్తాను. ఒక పేషెంట్ వచ్చారు మన దగ్గర. సోరియాసిస్ కూడా ఒక ఆటో ఇమ్యూన్ ప్రాబ్లం. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే స్కిన్ పైన ర్యాపిడ్ సెల్ గ్రోత్ ఉంటుంది. అవి సెల్స్ జమ అవుతున్నట్టు అవి మళ్ళా డిస్ట్రాయ్ కూడా అవుతాయి. అంటే ఏ స్పీడ్ లో జమ అవ్వాలి సెల్స్ బాడీ మీద, ఆ స్పీడ్ లో జమ కావు, ఇంకా ఫాస్ట్ గా జమ అవుతాయి. ఇప్పుడు డైలీ మన బాడీ పాత సెల్స్ డెడ్ స్కిన్ షెడ్ చేస్తారు కదా. కానీ ఇక్కడ ఏమైపోతుంది అంటే చాలా తొందరగా చచ్చిపోతుంటాయి. ఎందుకు? మన బాడీ ఇమ్యూన్ సిస్టమ్ ఉంటది కదా,
ఈ మన బాడీ ఇమ్యూన్ సిస్టమ్ రోగ్ అయిపోతుంది. ఓకే. రోగ్ అంటే ఏంది? ఇప్పుడు మనం డస్ట్లో పోయినాం, డస్ట్ ఇన్హేల్ చేసినాం. డస్ట్ మన బాడీకి ఎక్కువ హాని చెయ్యదు. ఓకే. చాలా తక్కువ డస్ట్ పోయింది అనుకోండి, ఎక్కువ హాని చేయదు. కానీ బాడీ దాన్ని లైట్ తీసుకుంటది, కొంచెమే డస్ట్ వస్తుంది కదా అనేసి లైట్ తీసుకుంటుంది. ఓకే. అయితే డస్ట్ ని లైట్ తీసుకుంది కదా, ఒక్కొక్కసారి బాడీ ఏం చేసుకుంటారు, అరే ఇది కూడా మన ఎనిమీ అనుకొని డస్ట్ ని అటాక్ చేస్తారు. ఓకే. ఓకే. డస్ట్ ని అటాక్ చేస్తే మన బాడీలో ఇన్ఫ్లమేషన్ స్టార్ట్ అవుతుంది. దీన్ని ఎలర్జిక్ రియాక్షన్ అంటారు. ఎలర్జీ వల్ల తుమ్ములు రావడం, ఎలర్జీ వల్ల స్కిన్ మీద ఇట్లా దద్దుళ్ళు రావడం, అవన్నీ ఎలర్జిక్ రియాక్షన్స్. ఇక్కడ మనకి ఏం అర్థమైంది, ఏదైనా ఫారెన్ బాడీ ఏదైతే మన బాడీకి హాని చెయ్యదు దాన్ని తప్పుగా అనుకొని అటాక్ చేస్తుంది బాడీ. అయితే ఏమైంది, ఇక్కడ ఇమ్యూన్ సిస్టమ్ డిస్టర్బ్ అయిందా లేదా? కానీ దీనికైనా ఇంకా చాలా ప్రాబ్లమాటిక్ ఎప్పుడైతుందంటే, ఇప్పుడు ఫారెన్ బాడీని హార్మ్ఫుల్ అనుకుంటుంది, ఏదైతే హార్మ్ఫుల్ కాదు. కానీ ఒక్కొక్కసారి ఏమైతుందంటే మీ బాడీ పార్ట్ నే హార్మ్ఫుల్ అనుకుంటే అర్థమైందా, తినేస్తుంది అనుకోండి. అయితే మన బాడీని చంపుతుంది. అర్థమైందా? అది ఆటో ఇమ్యూన్ డిజార్డర్. ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటే మన బాడీనే మన బాడీ పార్ట్ ని చంపుతుంది. అయితే ఇది మన మోకాలు అనుకోండి, ఇది పైన బొక్క, ఇది కింద బొక్క, ఇది జాయింట్, నీ జాయింట్. ఇప్పుడు దీంట్లో డైరెక్ట్ మన ఇమ్యూన్ సిస్టమ్ దీన్ని అటాక్ చేస్తారు. ఓకే. దీన్ని అటాక్ చేయడం వల్ల రుమటాయిడ్ ఆర్థరైటిస్, సోరియాటిక్ ఆర్థరైటిస్, పాలీ ఆర్థరైటిస్, మళ్ళీ కొందరు యాక్టర్లకు కూడా మీరు రోగాలు వినే ఉంటారు, మయోసైటిస్ అనేసి, అది మజిల్స్ ని అటాక్ చేస్తారు. బోన్స్ కూడా ఒక్కొక్కసారి అటాక్ అవుతాయి. సో అటువంటి ఆటో ఇమ్యూన్ రోగాలు వస్తాయి. అయితే ఈ పేషెంట్ కి మోకాలన్నీ వాసిపోయి మార్నింగ్ లేస్తే పేషెంట్ నాకు చెప్తున్నారు, ఇట్లా సార్ ఫ్రీజర్ ఉంటది కదా, ఫ్రీజర్ లో ఇట్లా చెయ్యేస్తే ఎట్లా ఉంటది, చల్లగా ఉంటది, ఎక్కువసేపు ఉంటే జామ్ అయిపోతుంది, ఇంకా ఫ్రీజ్ అయిపోతుంది. నా మోకాలు కూడా మార్నింగ్ అట్లా ఫ్రీజ్ అయిపోతున్నాయి, మొత్తం నేను ఇట్లానే ఉంటా. అది జరగదు. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఒక 50% ఫ్రీ అవుతాయి, కానీ మొత్తం రోజు టైట్ గా ఉంటాయి. ఇది సంధ్యా టైం అవుతుంది కదా, ఒక్కసారి 5-5:30 అయినాక ఇంకా ఉన్నది కూడా ఫ్రీ అవుతుంది. అయితే హోమియోపతిలో ఎట్లా అంటే మనం సిమ్టమ్ టు సిమ్టమ్ చేంజ్ అవుతుంది మందు. అంటే ఇది మామూలుగా టైం ని బట్టి కూడా పెయిన్ పెరగడం తగ్గడం ఉంటది. ఒక్కొక్క పేషెంట్ కి ఎట్లుంటది, midnight 12 o'clock పెయిన్ స్టార్ట్ అవుతుంది. కొందరు పేషెంట్ లకి మార్నింగ్ 10 o'clock పెయిన్ స్టార్ట్ అవుతుంది. ఈ టైమింగ్ ని బట్టి కూడా మందులు చేంజ్ అవుతాయి. మళ్ళీ ఈ పేషెంట్ కి అట్లనే సాయంత్రం సన్సెట్ అయిన తర్వాత నొప్పులు బెటర్ ఉంటున్నాయి నైట్ వరకు, మళ్ళా మార్నింగ్ ఫుల్ నొప్పులు, మొత్తం ఫ్రీజ్ అయిపోతుంది కాళ్ళు అట్లా. అయితే మనం ఇవే సిమ్టమ్స్ తీసుకుంటాం, మోకాల నొప్పి సాయంత్రం తగ్గుతుంది, మార్నింగ్ డే టైం లేచినాక ఏమో చాలా పెరుగుతుంది. ఇవన్నీ తీసుకొని సిమ్టమ్స్ మళ్ళీ దాని తర్వాత మందులు ఇస్తాం. సో ఈ పేషెంట్ కి ఇట్లా ఇస్తూ, అంటే సోరియాటిక్ ఆర్థరైటిస్ కి ఇంకా ట్రీట్మెంట్ ఉండదు, లైఫ్ టైం ఉంటది అనేసి అంటారు. కానీ ఏంటంటే హోమియోపతిది మిరకల్, ఇది పూర్తిగా తగ్గిస్తుంది ఏ రోగం ఉన్నా. సో ఈ పేషెంట్ కి కూడా అట్లా తగ్గింది. ఇట్లా వీళ్ళకి ఏమైనా డైట్ అనేది చెప్తారా సార్ మీరు? అంటే డైట్ కూడా చెప్పుకోవాలి ఏంటి? ఓకే సార్, చేతన్ రాజు గారు అంటేనే హోమ్ రెమెడీ ఖచ్చితంగా ఉంటది ఒకటి. సో ఏంటి, ఏ హోమ్ రెమెడీతో మనం ఈ మోకాళ్ళ నొప్పుల్ని తగ్గించుకోవచ్చు? సింపుల్ హోమ్ రెమెడీ చెప్తాను. మీరు చూడండి, చాలా యాక్టర్లకు కొందరికి పెద్ద పెద్ద రోగాలు ఉన్నాయి. వాళ్ళు ఏమంటున్నారు ఈ మధ్య, నేను వెయిట్ తగ్గడానికి యాంటీ ఇన్ఫ్లమేటరీ డయట్ వాడుతున్నా, నేను నొప్పులు తగ్గడానికి యాంటీ ఇన్ఫ్లమేటరీ డయట్ వాడుతున్నా. ఇప్పుడు మీరు పెయిన్ కిల్లర్ వేసుకుంటారు కదా, మీరు అందరూ ఎవరికైతే మోకాలు నొప్పులు ఉంటాయి వాళ్ళు ఏం వేసుకుంటారు? పెయిన్ కిల్లర్ వేసుకుంటారు. పెయిన్ కిల్లర్ అంటే ఏంది? యాంటీ ఇన్ఫ్లమేటరీ. యాంటీ ఇన్ఫ్లమేటరీ వేసుకుంటే పెయిన్ తగ్గుతుంది. అయితే మన డయటే మొత్తం యాంటీ ఇన్ఫ్లమేటరీ ఉంటే కరెక్ట్ కదా? అయితే మనం ఏం చేయాలి, షుగర్ ని మొత్తం కట్ డౌన్ చేయాలి. మొత్తం షుగర్ మీ లైఫ్ లోకి వెళ్ళి తీసి పడేసేయండి. ఇంటికాడ ఉండొద్దు షుగర్, చక్కెరే ఉండొద్దు మీ ఇంట్లో. మళ్ళీ ఇంకోటి ఏం చేయాలంటే, మీరు యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ తినాలి. అంటే ఏంది, దేంట్లో అయితే షుగర్ తక్కువ ఉంటుంది అది ఎక్కువ తినాలి. అంటే
రాగులు, జొన్న, కొర్రలు ఇవి తినండి. ఇప్పుడు కొందరు ఏం చేస్తారు, దీంట్లో పెరుగు కానీ మజ్జిగ కానీ కలుపుతారు. అట్లా చేయకండి. బ్రేక్ఫాస్ట్ లో కానీ డిన్నర్ లో కానీ ఒక్క టైంలా మీరు ఇవే తినండి. ఇప్పుడు రాగి సంగటి మీరు మస్త్ ఎగ్జాంపుల్ చెప్పిండ్రు. రాగి సంగటి మీరు చేసుకున్నారు, ఇది దేనితో తింటారు? ఎక్కువ కర్రీస్ తోటి తింటారు. అది గ్రేవీ కర్రీలతోటి తింటారు. దాంతో తినే బదులు మీరు ఏం తోటి తినాలంటే రసం కానీ సాంబార్ కానీ. మళ్ళీ దీంట్లో ఎక్కువ ఉప్పు వేయొద్దు. ఇది నైట్ టైం రాగుల సంగటి, ఒకరోజు రాగుల దోశ, ఒకరోజు జొన్నలతో చేసిన దోశ, ఒకరోజు ఇడ్లీ, ఒకరోజు కొర్రలతో చేసిన ఉప్మా, ఒకరోజు కొర్రలతో చేసిన ఇడ్లీ, ఇవి తినండి. మిల్లెట్ లో డిన్నర్ మళ్ళా ఎంత తినాలనిపిస్తే దానికన్నా సగం తినాలి. ఎందుకు? ఇవన్నీ యాంటీ ఇన్ఫ్లమేటరీ డయట్ లో వస్తాయి. ఎందుకంటే దీంట్లో కార్బోహైడ్రేట్ తక్కువ ఉంటుంది, ఫైబర్ ఎక్కువ ఉంటుంది. కార్బోహైడ్రేట్ ఉంటే కూడా కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ ఉంటుంది, అది బ్రేక్ డౌన్ అవ్వడం కష్టం ఉంటుంది. అదే మీరు గోధుమ పిండి పట్టుకొని నేను చపాతీలు తింటా, రబ్బర్ లాగా ఉంటాయి, టేస్టీ ఉంటాయి అంటే నడవదు పని. నేను రైస్ తింటా, రైస్ ఒకవేళ పోకపోతే నాకు మళ్ళా ప్రాబ్లం అవుతుంది అంటే నైట్ టైం తినకండి అని చెప్తున్నాను నేను. మధ్యాహ్నం మీరు రైస్ తినేసేయండి, మీకు ఇష్టం వచ్చింది, మీరు మధ్యాహ్నం రైస్ ఉంది కదా మీకు ఇష్టం, అది తినండి. కానీ ఎంత తినాలనిపిస్తే దానికన్నా సగం తినండి మీరు, అప్పుడు మీకు మంచిగా ఉంటుంది. మళ్ళీ బెస్ట్ ఒక హోమ్ రెమెడీ చెప్తాను. వైట్ టీ గ్రీన్ టీ. వైట్ టీ మీరు వినలేదు కదా? గ్రీన్ టీ ఎట్లుంటది కదా, వైట్ టీ కూడా అట్లా ఉంటది. డైలీ ఒక చెంచా గ్లాస్ లో పోసుకోవాలి. ఇది బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసుకొని ఫిల్టర్ చేసుకొని గ్లాస్ లో పోసినాక జర గోరువచ్చంగా అవుతుంది కదా, అప్పుడు దీంట్లో నాట్రమ్ కార్బ్, ఇది ఒక హోమియోపతి మెడిసిన్. ఇది 0/9 పొటెన్సీలా 4 గోళీలు ఈ వాటర్ లో వేసేయండి. ఈ వాటర్ లో వేస్తే అవి డిజాల్వ్ అయిపోతాయి. అవి డైలీ ఎర్లీ మార్నింగ్ తీసుకోండి, మీకు మంచిగా అనిపిస్తుంది. కొద్దిగా రిలీఫ్ ఉంటుంది. పూర్తిగా తగ్గుతుందని నేను ఎప్పుడు చెప్పను, రిలీఫ్ ఉంటుంది మనకు. అమ్మ దేవుడా అమ్మయ్యా అనేసి అనిపిస్తుంది. ఇట్లా రెగ్యులర్ కొంచెం చెయ్యండి. మీకు మోకాలు నొప్పులు సివియర్ లేకపోతే, చాలా సివియర్ ఉన్నాయి, మీకు డాక్టర్ అవసరం పడతారు. ఎందుకంటే అది శాశ్వతంగా తగ్గాలి. సివియర్ ప్రాబ్లం ఉంది, ప్రాణానికి కూడా ఒక్కొక్కసారి ప్రమాదం ఉంటుంది. ఇప్పుడు ఆస్టియో ఆర్థరైటిస్ తోటి కూడా, రుమటాయిడ్ ఆర్థరైటిస్ తోటి కూడా, సోరియాటిక్ ఆర్థరైటిస్ తోటి కూడా. అయితే డాక్టర్ సూపర్విజన్ లో హోమియోపతి మీరు వాడితే మీకు ఇది శాశ్వతంగా తగ్గే అవకాశాలు ఉంటాయి. ఇది మొత్తానికి ఏంటంటే హోమియోపతిలో కూడా చాలా వరకు అన్ని రకాల నొప్పులకి సంబంధించి, అంటే మోకాళ్ళలో మనకు తెలిసినంత వరకు ఏదో కండరం పట్టేసిందో లేదంటే మోకాళ్ళ నొప్పులు అని చెప్పేసి అనుకుంటా ఉంటాము. కానీ ఎలాంటి పెయిన్ అయినా సరే, అది ఆస్టియో ఆర్థరైటిస్ అయినా, రుమటాయిడ్ ఆర్థరైటిస్ అయినా, అదేవిధంగా సోరియాసిస్కి సంబంధించిన పెయిన్స్ అయినా సరే రిలీవ్ అయ్యే విధంగా మెడిసిన్స్ ఉన్నాయని చెప్పేసి చేతన్ రాజు గారు చెప్తా ఉన్నారు. ఇంకా మీరు దీనికి సంబంధించి పూర్తి వివరాలు కావాలంటే సార్ కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తా ఉన్నాం, మీరు నేరుగా సార్తో మాట్లాడచ్చు. థ్యాంక్ యూ.